వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సుమారు ఒక 82 రోజుల పాటు జైల్లో ఉన్నారు. తర్వాత వెంకటాచలంలో పెట్టారు, ఇటీవల కాలంలో పొదలకూరులో కూడా పెట్టారు, కోవూరులో పెట్టారు. వరుసగా మీ మీద కేసులైతే పెట్టుకుంటూ వస్తున్నారు. దానికి గల వెనకాల అసలేంది, కక్షపూరితమైన నిజంగా మీరు ఏమైనా తప్పులు చేస్తే పెడుతున్నారా? అంటే నేను నిజంగా తప్పులు చేశానా లేదా అనేటువంటిది మీడియాకి తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విషయంలో ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలకు నిరసనగా మేము ధర్నా చేశాం. మీడియా సాక్షి. నెల్లూరు జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అక్కడికి వెళ్ళాం, కార్యాలయం దగ్గరికి మా నిరసన తెలియజేశాం. కార్యాలయం దగ్గర కూడా వెళ్ళనిచ్చేటువంటి అవకాశం లేకుండా పోలీసులు బ్యారికేడ్లు, ముళ్ళ పొదలు పెట్టి అడ్డుకోవడం జరిగింది. మాట్లాడి వచ్చేసాం. తర్వాత దాని మీద 2 రకాలైనటువంటి కేసులు నమోదు చేశారు. ఎవరైనా నా మీద నమోదైనటువంటి కేసులో నా చుట్టూ మహిళా పోలీసులు ఎవరన్నా ఉన్నారా, ఆడవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా, ఆ స్టేషన్లో ఉండేటువంటి సిఐ దగ్గర బలవంతంగా ఒక ఫిర్యాదు రాయించి తీసుకుని ఆయన దగ్గర 2 రోజుల తర్వాత ఒక కేసు కట్టారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇచ్చారని ఒక కేసు కట్టారు. ఇదే సెక్షన్తో హైదరాబాద్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని చెప్పి ఒక కేసు కట్టారు. అంటే ఒక సంఘటన మీద 3 కేసులు కట్టారు. ఆ 3 కేసుల విషయం పక్కన పెడదాం. వాటికి సంబంధించి నిన్న మాకు సంబంధించినటువంటి రైతుని పిలిచి కొట్టారు పొదలకూరు పోలీస్ స్టేషన్లో. ఒక రైతును కొట్టడం అన్యాయం కాబట్టి రైతులందరితో కలిసి నడి రోడ్డు మీద కూర్చుని ఎందుకు మీరు కొట్టారనే సమాధానం చెప్పమంటే ముందు ఎవరు అక్కడ సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేదు. మేము వెళ్ళి కాసేపు నిలబడ్డాం, చూసాం. ఎవరు బయటకు రానటువంటి పరిస్థితుల్లో ఇక మనల్ని పట్టించుకోవడం లేదు కదా అని రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. రోడ్డు మీద కూర్చున్న తర్వాత వెంటనే అక్కడ సీఏ వచ్చి మాట్లాడారు, డిఎస్పీ గారు మాట్లాడారు, చర్యలు తీసుకుంటామన్నారు. మేము లేచి వచ్చేసాం శాంతియుతంగా. అక్కడ ఎక్కడా కూడా గందరగోళం జరగలేదు. ప్రజలకు ఎవరికి కూడా అక్కడ అసౌకర్యం కలగలేదు, ఏ విఘాతం కలగలేదు. ప్రతి ఒక్కరు చూసినటువంటి విషయం. చాలా సహనంగా వ్యవహరించాం, సౌమ్యంగా వ్యవహరించాం. చాలా ఒక మంచి వాతావరణంలో ఆ నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఏ విధంగా అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేసేదానికి అవకాశం ఉందో దాని మీద ఒక కేసు కట్టారు. అంటే రైతుల మీద మీరు కరెంటు కనెక్షన్లు ఇవ్వరు, రైతులు ప్రశ్నిస్తే లాకప్లో వేసి కొడతారు, రైతుల పక్షాన నిలబడితే రైతులందరి మీద కేసులు బనాయిస్తారు. ఇది జరుగుతున్నటువంటి విధానం. దాని ప్రకారం ఎవరిని ఎక్కడ ఏమి మాట్లాడినా మీరు వాళ్ళని అన్నారు, వాళ్ళు ఈ విధంగా మాట్లాడినారని చెప్పి దాని మీద రకరకాలైనటువంటి కేసులు పెట్టారు. వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు, నెల్లూరులో 5th టౌన్లో కేసు ఉంది, 4th టౌన్లో కేసు ఉంది, 2 టౌన్లో కేసు ఉంది. దాంతోపాటు కావలి, కోవూరు. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏది మాట్లాడినా అక్కడ ఒక కేసు నమోదు చేయాల్సిందే. అంటే ప్రభుత్వం మొదట జైల్లో పెడతామని చెప్పి బెదిరిస్తే భయపడతాం అనుకునింది. ఆ తర్వాత జైల్లో పెట్టారు. జైల్లో నుంచి బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మమ్మల్ని ఏదో బెదిరిస్తేనో బ్లాక్మెయిల్ చేస్తానో వాళ్ళకు ఉండే ఒకే ఒక ఆప్షన్ మమ్మల్ని ఎన్కౌంటర్ చేయడం ఒక్కటే. మిగతా ఏది చేసినా సరే మేము వాటికి భయపడేది ఉండదు. పెట్టారా? 25 కేసులు పెట్టారు ఇప్పటికీ. సారీ, జైల్లో ఉన్నప్పుడే 8 పీటీ వారెంట్లు వేశారు. మొత్తం 8 కేసులు వేశారు. ఆ తర్వాత వరుసగా నేను చెప్పినట్టుగా ఒక 3 ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. నిన్న జరిగినటువంటి కేసు ఒకటి ఉంది. దీనితో పాటు పోక్సో కేసు ఒకటి, కోవూరులో ఒక మైనర్ బాలికకు సంబంధించినటువంటి అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఒక కేసు పెట్టారు. ప్రతి కేసు ఎక్కడికి వెళ్ళినా సరే ఏది మాట్లాడినా కావల్లో పాపం మా వాళ్ళను కొట్టి వాళ్ళ హాస్పిటల్లో వైద్యానికి వస్తే ఆ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే దగ్గర వాళ్ళ మీద దాడి చేస్తే ఇంతకన్నా అన్యాయం ఉందంటే దాని మీద ఒక కేసు పెట్టారు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నాన్ బెయిలబుల్ కేసులు పెడితే గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వాడు వెనక్కి తగ్గుతాడు, వెనక్కి తగ్గితే మనం ఇష్ట ప్రకారం చలాయించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప వేరే ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ కేసులకు భయపడేటువంటి వాడిని కాదు. కాబట్టి చాలామంది అంటున్నారు గోవర్ధన్ రెడ్డి ఆ రోజు కేసు పెడితే వెళ్ళిపోయాడు. కేసు పెడితే వెళ్ళిపోయా, అనవసరమైనటువంటి కేసులో జైలుకు పోవాల్సినటువంటి అవసరాన్ని కోర్టుల ద్వారా న్యాయాన్ని ఆశ్రయించాలనేటువంటి ఆలోచనతో వెళ్ళాం. అంతే తప్ప ఏదో కేసులు పెడతాము, వీళ్ళు అటు చేస్తాం ఇటు చేస్తామంటే వాటికి భయపడేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు మొన్న కేసు పెట్టారు, అరెస్ట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏమీ భయపడలేదు. నిన్న పొదలకూరులో కూడా పెట్టినట్టు. నిన్న పొదలకూరులోనే రైతుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఒక కేసు. మళ్ళీ దానికి సంబంధించి నాకు నవ్వు వచ్చింది. ఆ స్టేట్ మండల అధ్యక్షుడు అనుకుంటే అతను ఎవరు కూడా నాకు సరిగ్గా తెలియదు. నేను ఎప్పుడు చూడలే రాజకీయంగా కూడా. ఏదో ఇంకెవరు లేరు కాబట్టి అతను ఏదో వచ్చినట్టుకున్నాడు. అతను నిన్న బయట ఏమని మాట్లాడాడు,
నన్ను నేను ధైర్యంగా ఎదుర్కోగలిగిన వాడిని, అపోజిషన్లో ఉన్నప్పుడు ఎదుర్కొన్నాను నేను. మస్తాన్ రావు యాదవ్ పేరు. మస్తాన్ రావు అనుకుంటా, మస్తాన్ రావు, మస్తాను ఆ? మస్తాన్ బాబు, మస్తాన్ బాబు అనుకుంటా, అతను తెలియదు నాకు సరిగ్గా, నేను ఎప్పుడు అతను మొహం కూడా చూడలేదు. అయితే అతను ఏదో బయట ఏం మాట్లాడాడు, నేను వాటికి భయపడేవాడిని కాదు, వీటికి భయపడేవాడిని కాదు అని చెప్పి మాట్లాడినటువంటి స్టేట్మెంట్ మన అందరి ఛానల్స్ దగ్గర ఉంది. నువ్వు స్టేషన్ బయట నిలబడేమో మీ అంత తెలుస్తాను ఒక్కొక్కటిదంటివి, స్టేషన్ లోపలికి వెళ్ళేమో మాకు ప్రాణ భయం ఉంది అని చెప్పి నాకు ఫిర్యాదు చేస్తే, అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి 2 సంవత్సరాల 3 సంవత్సరాల ముందే అర్థమైపోయింది మనకి ఇంకా భవిష్యత్తు లేదు, కాబట్టి ఏదో ఒక విధంగా కేసులు పెట్టి వీళ్ళని ఇరికించాలా అని చెప్పి. పాపం సోమిరెడ్డి ఏమో కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ నాకన్నా ఎక్కువ తిరుగుతున్నాడు ఆయన, ఏదో ఒక విధంగా ఈ కోర్టులకు సంబంధించి ఏమీ లేనటువంటి దాన్ని ఆ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈటీవీని, టీవీ5 చేసుకెళ్ళాడు. సాధారణంగా మా మీద నమోదైన ఏ కేసు అయినా సరే ఇక్కడి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్పెషల్ కోర్టుకు వెళ్తుంది, అది ఆనవాయితీ. వెళ్ళే ముందు మేమేం చెప్పామంటే మా కేసులు ఇక్కడే వాదించాలా అని అన్నాం. దాని మీద ఆమె ఇక్కడ వాదించడానికి లేదు, ప్రత్యేక న్యాయస్థానాన్ని వాదించాలని కేసు. దానికి గోవర్ధన్ రెడ్డికి చొక్కెదురని రకరకాలుగా రాయించుకున్నారు. రాసేవాడికైనా ఉండాలా, చెప్పేవాడికైనా ఉండాలా, చూపించేవాడికైనా ఉండాలా. వాళ్ళకు ఉండేటువంటి నేను నవ్వుకున్నా, చాలామంది నవ్వుకున్నారు. వేరే వీళ్ళకి ఇంత మాత్రం ఇంగితం జ్ఞానం లేకుండా వీళ్ళు పత్రికలు నడుపుతున్నారా, ఈనాడు ఒకడు ఆంధ్రజ్యోతి అంటే తీసేయి, అతనికేమో నాలెడ్జ్ లేదు, ఎందుకంటే అతను స్కూటర్ స్టాండ్ లేకుండా తిరుగుతున్నాడు రాధాకృష్ణ. కాబట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి విలువలు లేనివాడు, ఆ విలువలు లేకుండానే అదే సాంప్రదాయంతో పైకి వచ్చినాడు అతను. కాబట్టి సాధారణంగా ఒక సామెత ఉంది, బతికి చెడ్డోడితో స్నేహం చేయొచ్చు కానీ చెడి బతికినోడితో స్నేహం చేయొచ్చు. ఇది చెడి బతికిన కేసు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనేవాడు రిపోర్టర్గా ఉండి ఈరోజు ఏదో వాళ్ళని వెళ్ళి ముంచి పైకి వచ్చి ఏదో ఒక స్థాయికి వచ్చాడు. అటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు నేను పట్టించుకున్నాను, కానీ కాస్త ఏదైనా సరే కొంచెం దాని మీద అనుభవం ఉండేటువంటి వాడు ఇది రాయాలన్నా రాయకూడదు అనేది లేకుండా వాడు కూడా సంతోషంగా లేని సోమిరెడ్డి చెప్పాడని చెప్పి వీళ్ళందరూ రాయడం మళ్ళీ. కాబట్టి ఏ విధంగా ఉందంటే ఏదో ఒక విధంగా దుష్ప్రచారం, ఏదో ఒక విధంగా బురద చల్లాలా, ఏదో ఒక విధంగా ఏదో ఆ అపనందలో ఏదో వేసి దాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తారు ఈరోజు ప్రజలు కానీ, మీడియా కానీ, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి వారసత్వం, ఆయన గుండె ధైర్యం. కాబట్టి ఆ గుండె ధైర్యంతోనే పోరాడతాం. ఖచ్చితంగా మరలా చెప్తున్నాం, నేను మా వాళ్ళందరికీ పిలుపునిస్తున్నా, పోలీసులు మీ పట్ల కానీ అకృత్యాలకి అరాచకంగా కానీ వ్యవహరిస్తే, అన్యాయంగా మిమ్మల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తే అదే స్థాయిలో మీరు తిరగబడండి. ఎక్కడా కూడా వాళ్ళకి రాజ్యాంగం ఏమీ ఎక్కడ లేనటువంటి హక్కులేం కల్పించలేదు, వాళ్ళకేం విశేషమైనటువంటి హక్కులు కల్పించి పిలిచి కొట్టండి తిట్టండి అనేటువంటి ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా అయితే వాళ్ళు ట్రీట్ చేస్తారో దాన్ని అదే విధంగా వాళ్ళు ఎదుర్కొనే దానికి సిద్ధపడండి. గమ్మైపోతారు, గప్చిప్ అయిపోతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో నేను అనుకున్న ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రజలే ఈ ప్రభుత్వం మీద, పోలీసుల మీద తిరగబడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సార్ ఇంకోటి అంటే ఇటీవల అంటే ఒక సంవత్సరం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హఠాత్తుగా తెర మీదకు వచ్చి మీ మీద కూడా అగ్రెసివ్గా చేస్తున్నాడు, అతను సీనియర్స్ని కూడా ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నాడు, చిలక జోస్యం చెప్తున్నాడు, గతంలో కూడా మొత్తం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్న ఆ విధంగా చెప్తున్నాడు అనేది విమర్శలు అయితే మీ మీద చేశాడు. దాన్ని ఎలా చూస్తారు? అంటే శేఖర్ రెడ్డి లాంటి అవుట్డేటెడ్ పొలిటీషియన్, ఉనికి కోల్పోయినటువంటి వాడు, మీరే చెప్పారు మాటల్లో సంవత్సరం రోజులుగా బయట రాలేదని, ప్రభుత్వం అధికారంలో ఉన్నా బయట రాలేకపోయేటువంటి వాడు. ఆయన మాట్లాడేటువంటి మాటలు నేను అనుకున్నది ఏంటంటే, ఎవరినైనా మాట్లాడితే ఆయన అసలు దాని గురించి కూడా ప్రాచుర్యం ఉండేది కాదు ఆయనకి, ఎవరు అనుకునేవాళ్ళు. కాబట్టి నేను ఈరోజు లైమ్ లైట్లో ఉన్నాను కాబట్టి జిల్లాలో నన్ను టార్గెట్ చేయాలనేటువంటి ఆలోచన ఒకటి. మహానాడు జరుగుతుంది కాబట్టి ఏదన్నా సరే మమ్మల్ని అందరినీ తిడితే చంద్రబాబు నాయుడు ప్రాపకం సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఒకటి చేసి ఉండవచ్చు. ఆయన అన్నాడు జగన్ సమాజానికి పనికిరాడు అని. జగన్ సమాజానికి పనికొస్తాడా, లేదు అసలు నువ్వు నీ కుటుంబానికే పనికిరాడని చెప్పి నీ కుటుంబం నిన్ను వెలివేసినటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి లాంటి ఏమాత్రం నీతి నియమం లేనటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం అనేటువంటిది నాకే ఆ పేరు ఉచ్చరించడానికి కూడా చిన్నతనంగా అనిపిస్తుంది. ఏమాత్రం ఆ విలువలు కానీ ఏమీ లేనటువంటి వాడు, ఆయన మీద నేను అసలు స్పందించదలుచుకోలే. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంతమంది మాట్లాడతామన్నా అటువంటి డెడ్ పొలిటీషియన్ వాళ్ళు అన్నట్టుగానే ఆల్రెడీ రాజకీయంగా చనిపోయినటువంటి వ్యక్తి, రాజకీయంగా లేనటువంటి వ్యక్తి, ఏదో పదవుల ప్రాపకం కోసం ఇబ్బందులు పడేటువంటి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా జరుగుతుంది, ఈరోజు ఆయన జీవితం ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటిది నేను నువ్వు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఇది సమాజం చూస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సమాజంలో ఎంత గౌరవం ఉంది, ఇటువంటి వ్యక్తులకు సమాజంలో ఎంత గౌరవం ఉందని మనం చెప్పుకుంటే కాదు, ప్రజలు చెప్పుకుంటే ఏర్పడుతుంది. చివరిగా అంటే ఏది ఏమైనా ప్రజా సమస్యల మీద మాత్రం పోరాటం చేస్తారు, ఎన్ని కేసులు పెట్టినా మాత్రం మీరు భయపడను అంటారు. అంతే, ప్రజా సమస్యల కోసం పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే పోరాడతాం.
ఈ జిల్లాలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల స్థాయి చూడాలంటేనే పోలీసులు కానీ అధికారులు కానీ భయపడేటువంటి పరిస్థితులు రావాలి. ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. కొందరు మితిమీరి ప్రవర్తిస్తే, నిన్న గూడూరులో మితిమీరి ప్రవర్తిస్తే మేము చెప్పాం, వెళ్ళాం, న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఈరోజు కోర్టు దాన్ని స్వీకరించింది, హైకోర్టు. తీసుకుని ఒక ఎస్పీ గారిని రేపు 14వ తేదీ రేపటి రోజు మీరు స్వయంగా వచ్చి సమాధానం చెప్పండి అని చెప్పి వాళ్ళని కొట్టినటువంటి సిఐ, కొట్టినటువంటి ఎస్ఐ, వాళ్ళిద్దరు కానిస్టేబుల్తో పాటు మీరు వాళ్ళని నియంత్రించలేకపోతున్నారు ఈ జిల్లాలో అని చెప్పి ఈరోజు ఆమెను ఎస్పీ గారిని, నెల్లూరు జిల్లా ఎస్పీ గారిని పర్సనల్ అపియరెన్స్ ఉంది, వ్యక్తిగతంగా మీరు వచ్చి హాజరు కండి అని. ఇది ఇంతకన్నా కోర్టు మెట్లెక్కి కోర్టు ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి ఒక ఐపీఎస్ అధికారి, జిల్లా ఎస్పీ స్థాయి అధికారికి ఉంటే, ఆమె కింద వాళ్ళని నియంత్రించకపోతే పై స్థాయి వరకు ఈ అపప్రద కొనసాగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అసహ్యం లేదు, చంద్రబాబు నాయుడికి అప్రతిష్ట లేదు. ఇప్పుడున్నటువంటి ఉన్నతాధికారులు కొంతమంది జీ హుజూర్ అంటారు కాబట్టి అప్రతిష్ట లేదు. కాబట్టి ఎస్పీ స్థాయి అధికారి ఈ జిల్లాలో విధులు నిర్వహించేటువంటి వాళ్ళు కింద స్థాయి వాళ్ళని నియంత్రించలేకపోతే జరిగేటువంటి పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది గూడూరు కోర్టులో ఈరోజు గూడూరులో జరిగినటువంటి ఘటన ఒక ఉదాహరణ. దానిలో రేపు ఆమె హాజరవుతున్నారు. ఈ 2 నెలల్లోనే 25 కేసులు పెట్టారు మీ మీద. పెట్టి అదేవిధంగా 82 రోజుల పాటు జైల్లో కూడా పెట్టారు. అంటే ఇది రెడ్ బుక్ పరిపాలన సాగుస్తుంది, కక్షపూరితమైన అని భావించుకోవచ్చు. అంటే రెడ్ బుక్ అన్నా కూడా ఇది ఏమైపోయింది అంటే, ఎప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెడతామో, రెడ్ బుక్ అన్నా కూడా బ్లడ్ బుక్ లాగా తయారైపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో రెడ్ బుక్లో పేర్లు రాసుకునే కాదు, వాళ్ళ రక్తం దారబోయాలనేటువంటి ఆలోచనకు వచ్చారు. అందుకనే మీరు గమనిస్తే నెల్లూరు జిల్లాలో మాకు సంబంధించినటువంటి ప్రధాన నాయకుడు అనేవాడు ఎప్పుడు ఒకటి జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అనేక రకాలుగా మొన్నటి వరకు పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, తర్వాత అంతకుముందు జోగి రమేష్ ఉన్నాడు, ఇప్పుడు పాపం కామిరెడ్డి సత్యనారాయణ